హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే గత కొన్ని రోజుల నుంచి స్వాతి నాయుడుకి సంబంధించి ఒక విషయం బాగా సెన్సేషనల్ న్యూస్ అవుతుంది. ఎందుకంటే యాంకర్ చందు అనే వ్యక్తి నన్ను రూమ్ లోకి తీసుకెళ్లాడు. బయట నుంచి వైజాగ్ సత్య వాళ్ళిద్దరిని రూమ్ లో పెట్టేసి లాక్ చేశాడు. ఒక గంట వరకు తలుపులే. మరి లోపల ఏం జరిగింది? సో ఈ విషయాన్ని ఇంతకు ముందు స్వాతి నాయుడు మనతో పాటు డిస్కషన్ చేయడం జరిగింది. సో ఇప్పుడైతే నేను ఆ వ్యక్తిని మన స్టూడియోకి అయితే తీసుకురావడం జరిగింది. అసలు ఆ 1 hour రూమ్ లో ఏం జరిగింది, సో అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అతను ఎవరో కాదు, యాంకర్ చందు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వీడియోస్ అన్ని కూడా తనవే. చందు గారు నమస్తే. నమస్తే అన్న. సో ఇంత మంచి పేరు వస్తుంది, ఫన్నీ ఇంటర్వ్యూస్ చేస్తున్నాం, బోల్డ్ కంటెంట్ అయినా ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. సో ఇలాంటి టైంలో ఎందుకు ఒక సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాల్సి వచ్చింది స్వాతి నాయుడుతో? నేనేం ఫేస్ చేయలేదన్న. ఏ విషయం? స్వాతి నాయుడు షూటింగ్ అని పిలిపించి ఓకే, ఆ అమ్మాయిని స్వాతి నాయుడిని నువ్వు గదిలోకి తీసుకెళ్ళావు. ఓకే, వైజాగ్ సత్య బయటకు వచ్చేసి మిద్దర్న పెట్టి లాక్ చేశాడు. 1 hour పాటు లాక్ తీయలే, డోర్ లాక్ తీయలే. ఆ 1 hour లో స్వాతి నాయుడు నువ్వేం చేసావు? తనని అడగండి అన్న. నాన్న ఇప్పుడు అక్కడ చేయలేదని ఇప్పుడు నేను అడిగింది అయితే నిజమేనా? ఇట్లా జరిగిందా జరగలేదా? మీరు అడిగింది రాంగ్ అడిగిర్రు. మరి నీకు ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చిందో నాకు తెలియదు కానీ వైజాగ్ సత్య అదే యాక్చువల్ గా ఒక రోజు వైజాగ్ సత్య స్వాతి నాయుడు వాళ్ళ రూమ్ లో ఉంటే నేను ఒక రోజు వెళ్ళడం జరిగింది. నార్మల్ డిస్కషన్ లో నేను యాక్చువల్ గా అందరితో క్యాజువల్ గా ఉంటా, అందరితో నవ్వుతూ మంచి ర్యాపో మెయింటైన్ చేస్తుంటా, అందరితో ఫ్రీగా ఉంటా. నేను స్వాతి నాయుడిని చాలా ఏడిపించేటట్టు ఉంటా. నేను స్వాతి నాయుడు గానీ అమ్మాయిలు గానీ అబ్బాయిలు గానీ కొంచెం నవ్విస్తూ ఏడిపించేటట్టు ఉంటా. అంటే దాన్ని ఏమంటారు, ఫన్నీగా ఉంటా అనమాట. ఆ రోజు సత్య అన్ఫార్చునేట్లీ డోర్ దగ్గరికి వేసిండు. ఈ అమ్మాయి నేనేమో అయిపోయినావు నేను ఇట్లా మజాక్ చేస్తున్నా ఊ అని అరిచింది. అంటే నార్మల్ గా ఆమె క్యాజువల్ గానే నేను క్యాజువల్ గా నవ్వుకున్నాం అనమాట. సత్య బయట ఉన్నాడు, కావాలని అతను పోయిండు. అక్కడ అట్లా జరిగే వరకు మరి ఈ అమ్మాయి చెప్పిందా ఎవరు చెప్పింది నాకు తెలీదు. అది రాంగ్ పోర్ట్రే అవుతుంది. సో అక్కడ నథింగ్ ఏముండదు. సరే ఒకవేళ ఉందనుకో ఏం చేస్తాం అమ్మాయితోటి? నేనేం చేస్తాను? నాకు పెళ్ళయింది, నేనేం చేస్తాను? మరి సత్య ఎందుకు అలా చేశాడు అసలు? జోక్ అన్నదంతా. స్వాతి నాయుడు కూడా నీ మీద కన్నా సత్యని ఎక్కువ టార్గెట్ చేసి మాట్లాడింది కదా మొన్న కూడా. ఈ విషయం వాళ్ళది ఏదో ఇష్యూస్ నడుస్తున్నాయంటన్న. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే పాపం ఇక్కడ సత్యాన్ని గలీజుడు అనలేము, స్వాతిని గలీజ్ అమ్మాయి అనలేము. ఈ అమ్మాయి పుట్టకుట్టి కోసం ఈ అమ్మాయి చేస్తుంది, ఈ అబ్బాయి పుట్టకుట్టి కోసం ఈ అబ్బాయి చేస్తున్నాడు. వీళ్ళిద్దరికి ఏదో క్లాస్ జరిగింది, వీళ్ళిద్దరు కొట్లాట్లో మధ్యలో చందు అనే పేరు వచ్చింది. సో నేను కాల్ చేసి అడిగిన, అన్ఫార్చునేట్లీ అట్లా మాట్లాడినా. సో అందులో ఏం లేదు చందు అని చెప్పేసి నాకు క్లారిటీ ఇచ్చింది. సో హ్యాపీ అంతే. సో మీ దగ్గర అట్లా మాట్లాడింది, మాకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మాత్రం అమ్మాయి అట్లా మాట్లాడలేదు. ఇప్పుడు నేను అమ్మాయికి ఫోన్ చేస్తా, సార్ మనం క్లారిటీగా నేనైతే మాట్లాడినా. ఓకే, నువ్వు మాట్లాడొద్దు. ఓకే, బేసిక్ గా అసలు ఆ టాపిక్ మాట్లాడొద్దు అనుకున్నా, మీరు అనవసరంగా టాపిక్ తీసుకొస్తారు. పట్టించుకోవద్దు. ఇప్పుడు నేను చెప్తా 100 మాటలు చెప్తా, చిరంజీవి నా దోస్త్ అని చెప్తా, నిజమైపోతాయా? హలో. హలో, స్వాతి గారు చెప్పండి. అదే ఆ రోజు నేను మీ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు మీరు యాంకర్ చందు గురించి మాట్లాడారు కదా. ఇట్లా వైజాగ్ సత్య షూటింగ్ అని తీసుకెళ్లి చందును నన్ను డోర్ పెట్టి లాక్ చేస్తాడు సత్య అని. అప్పుడు యాంకర్ చందు కూడా మీతోనే లోపల ఉన్నారు కదా? రైట్. అంటే ఇదంతా సరదాగా జరిగిందని యాంకర్ చందు గారు అంటున్నారు నాతో. సరదాగా కాదు, సీరియస్ గానే జరిగిందా? ఇప్పుడు ఇంటర్వ్యూకి పిలిచాడు. ఓకే. సో ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు ఏంటి డీటెయిల్స్ ఏం చెప్పడు. నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఈ అబ్బాయి వచ్చాడు చందు. ఓకే. చందు వచ్చిన తర్వాత ఇంకా ఇట్లా ఒళ్ళో కూర్చుంటున్నాడు. చందు మీ ఒళ్ళో కూర్చున్నాడా? ఓకే, అంటే మీ పర్మిషన్ లేకుండా మీ ఒళ్ళో కూర్చున్నాడు? అవును. ఓకే. నేను అన్నాను కెమెరా పెట్టలేదు కదా, ఎందుకు ఇట్లా తెలుసు అనేసి అన్నా. అన్న తర్వాత ఏం చేసిండు, నాకు నీకన్నా ఫిల్ ఎక్కువ, ఫిల్ నా ఫ్రెండ్ ఎప్పటి నుంచో అనేసి అన్నాడు. ఓకే. అన్న తర్వాత సత్య బయటికి వెళ్ళి అప్పటికే నాకు అన్కంఫర్ట్ అవుతుంది. ఏంటి సత్య
దీనికి చెప్పు, ఇట్లా చేయొద్దని నేను చెప్తున్నా ఆల్రెడీ. అంటే తను ఏం చేస్తున్నాడు లోపల? అదే ఇట్లనే ఒళ్ళో కూర్చుంటున్నాడు, ఇంక ఇట్లానే కొద్దిగా. అప్పుడు ఏమైందంటే ఇంకా సత్య ఏం చేసిండు, బయటకు వెళ్ళిపోయి తలుపు గిడపెట్టేసిండు కావాలని, అంటే మీ ఇద్దరు ఏమన్నా చేసుకోండి అనేసి. తర్వాత నేను ఇక నాకు షాక్ అంటే నేను అనుకోలేదు కదా, ఇట్లా ఎప్పుడు జరగలేదు అలా. ఓకే. అంటే మాట్లాడి ఆల్తో తను బలవంత పెడతాడు తప్ప ఇట్లా రూమ్ లో పెట్టి తలుపు వేయడం అనేది ఫస్ట్ టైం. సో నేను అర్థం కాలేదు, చందు లేవు చందు తలుపు తీయమని చందు అంటే ఈయన ఏమీ చెప్పట్లేడు తీయమని. చందు సైలెంట్ గా ఉన్నారు, నా మీద కూర్చునే ఉన్నాడు. నేను అంటున్నా లేవు 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 అనేసి అంటున్నా. ఆ తర్వాత మళ్ళా కాసేపటికి నేను ఇంకా బాగా ఇది చేసి డోర్ కొడతా ఉంటే అప్పుడు సత్య తీసిండు డోరు. ఓకే. ఏంటి ఇట్లా చేస్తావు ఏంటి అంటే ఏమంటున్నాడు, నాకు తినే ఎప్పటి నుంచో ఫ్రెండ్ నీకన్నా అనేసి అంటున్నాడు. అసలు నువ్వు నన్ను దేనికి పిలిచినావు, ఏం జరుగుతుంది ఇక్కడ, నాకు ఇవన్నీ నచ్చవు నీకు తెలుసు కదా అంటే సరే సరే వద్దులే సరే వెళ్దాం కదా అని వాళ్ళిద్దరు ఒక బైక్ మీద నేను ఒక బైక్ మీద వెళ్ళాము. ఆ రోజు ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారు, అది ఆల్రెడీ అప్లోడ్ అయింది పార్క్ లో తీసుకున్న ఇంటర్వ్యూ. ఓకే, ఇది జరిగింది. ఓకే రైట్. ఓకే స్వాతి గారు, థ్యాంక్ యూ. ఓకే. ఇదమ్మా నిజమే, అమ్మాయి చెప్పింది నిజమే. బలవంతంగా ఒళ్ళో కూర్చున్నాడు కెమెరా లేకుండా. నార్మల్ గా నా క్యారెక్టర్ ని అవతలలో ఎట్లా డిసైడ్ అవుతారో నాకు తెలియదు, కానీ నేను ఎవరితోటైనా చాలా క్యాజువల్ గా ఉంటా. ఆ అమ్మాయి మీద ఒళ్ళో కూర్చున్నా అని చెప్పి చూసినా అది నిజమే మాట. నేను నార్మల్ గా నేను కిడింగ్ అంటే లైక్ నార్మల్ గా జోకులు వేస్తూ అయిపోయినావు ఏ అట్లా నేను జోకులు చేసిన అనమాట. కానీ ఆ అమ్మాయి చెప్పిన అబద్ధం ఏంటంటే సత్య రూమ్ లాక్ చేయలేదు, జస్ట్ డోర్ దగ్గరికి వేసిండు అంతే. ఆ అమ్మాయి మరి అట్లా అనుకుంటుంది. పాపం అమ్మాయి గురించి నేను ఏం చెప్పినా కూడా పాపం ఒక అమ్మాయి గురించి బ్యాడ్ గా చెప్పినట్టు అయిపోతుంది బ్రో. ఎనీవేస్ ఆమె పుట్టకోటి కోసం బతుకుతుంది, ఆమె చెప్పే అన్ని ఆమె కూడా నేను అలాంటిదాన్ని కాదు అని చెప్తుంది. అలాంటి చెప్తున్నప్పుడు నాకు నవ్వు వచ్చింది, ఎందుకంటే బేసిక్ గా తన ఒక పవన్ స్టార్ అన్న విషయం తనే ఒప్పుకుంది. అవునా, తెలుసు. బేసికలీ షీఈస్ నాట్ దట్ లైక్ పర్సన్ బ్రో, సీరియస్లీ. అమ్మాయి అట్లాంటిది కాదు. అమ్మాయి ఆన్ కెమెరా ఉంటే ఏదైనా చేస్తుంది, ఆఫ్ కెమెరా అయిందనుకో షీఈస్ వెరీ ఇన్నోసెంట్, షీఈస్ వెరీ గుడ్, సీరియస్లీ వెరీ గుడ్. అమ్మాయి అట్లాంటిది కాదనమాట. అంటే నాకు తెలిసిన నా ఆలోచన. ఇప్పుడు నా చందు అనేటోడు ఇందాక మీ యాంకర్ కూర్చుంది, అమ్మాయి కూడా నేను ఫ్లడ్ చేసిన జోక్ చేసిన. ఇంకో అమ్మాయి వచ్చినా కూడా నార్మల్ గా నాకు ర్యాప్ ఉందనుకొని అందరితో చాలా క్లోజ్ గా ఉంటా. చందు ఇస్ ద ఫనియస్ట్ గాయ్, నేను అందరితో చాలా ర్యాప్ మెయింటైన్ చేస్తా, చాలా క్యాజువల్ గా ఉంటా. అమ్మాయి చెప్పిన మాట నిజమే, ఒళ్ళో కూర్చున్నాను కదా, నిజంగా నా చైర్లో నేను కావాలని పోయి కూర్చున్నా అయిపోయినావు అన్నట్టు నేనేదో ఫన్నీ చేసిన. మా అమ్మాయి అట్లా థింక్ చేసిందని నేను అనుకోలేదు. సో ఎనీవేస్ కాకపోతే ఆ రూమ్ దగ్గర వేయడం అట్లా దగ్గరికి వేసినట్టు దగ్గరికి వేసి కావాలని సత్య బయటకు వచ్చిండు, వాంటెడ్లీ మీ ఇద్దరు లోపలికి పోయి ఏమైనా వేసుకోరి అని కాదు. ఇప్పుడు నేనేం చేస్తా, అమ్మాయి నేనేం చేయలేను, అమ్మాయి ఇంత ఉంటుంది నేను ఇంత ఉంటా, నేనేం చేస్తాను. సరే ఎనీవేస్ ఐ మీన్ నేను బాడీ షేమింగ్ చేయట్లేదు, నార్మల్ గా చెప్తున్నా. నేను ఇది కూడా నేను జోకే చేస్తున్నా, మళ్ళీ అమ్మాయి ఇట్లా అన్నాడు నన్ను బాడీ షేమ్ చేసిండు అని చెప్పేసి అనుకోగల. సో ఎనీవే స్వాతి తన పుట్ట కూటి కోసం మాత్రమే చేస్తుంది. నేను ఏ క్వశ్చన్ ఇప్పుడు యాజ్ యాంకర్ గా నేను 100 క్వశ్చన్స్ వేస్తా, ఆమె డిపెండ్ చేసుకునే సిచ్యువేషన్ లో ఉంటది, చేసుకుంటది కూడా, ప్రజలకు పాజిటివ్ గా చెప్తుంది, పాజిటివ్ ఐడియా చెప్తుంది. సో ఆ రోజు కూడా ఏం జరగలేదన్న, ఐ స్వేర్. ఆమె తప్పు అనుకుంటే ఐఎమ్ సారీ స్వాతి, నేనైతే నీ మీద అట్లాంటి ఉద్దేశం నీ మీద కాదు, ఈ అమ్మాయి మీద కూడా ఉండదు. సో నన్ను చూసే వాళ్ళకి నా ఫ్యామిలీకి ఇంకా నన్ను ఇష్టపడే వ్యక్తులకి, నా క్లాస్మేట్స్ కి అందరికి తెలుసు నేను ఏంటి అనేది. నేను అందరితో క్యాజువల్ గా ఉంటా. సో అది మీకు హర్టింగ్ అనిపిస్తే ఐఎమ్ వెరీ సారీ. నేను ఇప్పటి నుంచి స్వాతి తోటి కొంచెం చేంజ్ చేస్తాను. స్వాతిని హర్ట్ చేసిన యాంకర్ చందు అని చెప్పొచ్చా? హర్ట్ చేసిన అంటే హట్ బాధ పెట్టిన అదే ఏమో బ్రో, పాపం అమ్మాయి అట్లా ఫీల్ అవుతుంది. సారీ స్వాతి, నిజంగా నేను అమ్మాయి హట్ అవుతుందని అనుకోలేదు. అండ్ సత్య కూడా పాపం అబ్బాయి ఆ రోజు మీరేదో చేసుకోండి అని చెప్పేసి. సత్య గురించి అసలు చెప్పాలంటే ఏం చెప్తారన్న, ఎందుకంటే సత్య గురించి ఎందుకు అడుగుతున్నా అంటే ఇంతకు ముందు నేను చెప్తా, అదే క్లారిటీ నేను చెప్తా. ఈ సత్య ఏంటంటే వీడికి అర్థం కాదు, వీడు సంపాదించుకోవాలా అన్న ఇంటెన్షన్ గా ప్రతి ఛానల్ పోయి ఇంటర్వ్యూలు ఇస్తాడు, అవి చేస్తాడు, ప్రతి ఒక్క కాంట్రవర్షియల్ ఇరుతాడు. వాంటెడ్లీ ఇస్తాడు అర్థం కాదు, తెలియక ఇరుతాడు అర్థం కాదు. కూర్చి తాతని తెస్తాడు, కూర్చి తాత గొడవ పడతాడు. స్వాతి నాయుడు తెస్తాడు, స్వాతి నాయుడుతో గొడవ పడతాడు. రాకేష్ మాస్టర్ దగ్గర పోతాడు, రాకేష్ మాస్టర్ తో గొడవ పడతాడు. రీసెంట్ గా అగ్గిపెట్ట మర్చితాడు. ఇప్పుడు
టాపిక్ మాదైతే వీడు సత్యగాడు ఒప్పండి అమ్మాయి కూడా అన్న ఇప్పుడు కొట్టింది మేము, క్లాష్ అయింది మాకు, పేమెంట్ ఇచ్చేది మేము, మధ్యలో వీడి వైపు మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూ మాకే ఇంట్రెస్ట్ లేదన్నా. ఇప్పుడు మేము ఇవ్వాలంటే మేము వచ్చి మేము ఇది అని చెప్పేసి ప్రూవ్ చేసుకోలేమా? మా గురించి ఆల్రెడీ ఒక క్లారిటీ ఉన్నది ప్రజలకి, వాళ్ళు మా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి వాళ్ళకంటూ మా బిహేవియర్ తెలుసు. ఇట్లనే ఉంటారు వీళ్ళు, ఇట్లనే ఎంజాయ్ చేస్తారు, ఎంజాయ్ చేపిస్తారు, ప్రజలను ఎంటర్టైన్ చేస్తారు మనకు తెలుసు. అందుకని చెప్పేసి మేము ఎక్కడ కూడా ఏ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. వేదాంత్ జాక్సన్ ఇస్ మా ఫ్రెండ్ అన్నమాట. సో అందుకని వేదాంత్ జాక్సన్ కి ఇచ్చినాము. సో ఒక క్లారిటీ ఇద్దాము అతను అడిగేసరికి విత్ ప్రూఫ్స్ తోటి స్క్రీన్ పైన. నేను అదే చెప్తున్నా, మనం ఒక మాట అనవసరంగా జారినామనుకో అది మళ్ళీ వెనక్కి రాదు. ఏ మాట మాట్లాడినా విత్ ప్రూఫ్ విత్ క్లారిటీతో ఉంటేనే మాట్లాడాలి. విత్ ప్రూఫ్ విత్ క్లారిటీ. ఇప్పుడు అమ్మాయి అన్ని చెప్పింది, ఇప్పుడు అక్కడ ప్రూఫ్ లేదు, క్లారిటీ లేదు. ఇప్పుడు అమ్మాయి చెప్పింది మేబీ నువ్వు నమ్మొచ్చేమో, కానీ నాకు క్లారిటీ ఉంది కదా ఆ రోజు ఏం జరిగింది, రియాలిటీ ఏంది. కానీ ఇద్దరిని నమ్మలేం, ఎందుకంటే ఆమె గురించి తెలుసు, అంటే మీ వీడియోస్ చూస్తాను కాబట్టి మీ గురించి తెలుసు. ఎన్ని వీడియోస్ ఇప్పుడు స్వాతి నాయుడుతో చేసిన వీడియోస్ లోనే ఎన్నిసార్లు ఆమె ఇట్లా మీదికి వస్తుంది, నేను ఆమె మీదికి పోతా, అవన్నీ కామెడీగా ఉంటాయా లేదంటే సీరియస్ గా నేనేదో ఆమె రేప్ చేద్దాం అన్నట్టు ఉంటాయా? సరే ఆమె అట్లా ఫీల్ అయితే నేనేం చేయలేదు, అదే అందుకే చెప్తున్నా సారీ. సో మనుషులు కూడా ఇట్లా ఉంటాయి అని చెప్పి ఇంకొక ఎగ్జాంపుల్ దొరుకుతుంది అనమాట. ఆ అమ్మాయిని నేను అంత మంచిగా లిటరల్ చెప్తున్నా, నాకు సిస్టర్ లెక్క ట్రీట్ చేస్తామని. ఓకే, ఎందుకంటే ఆమె నాకంటే పెద్ద కాబట్టి. ఇంకోటి ఆమె ఫుల్ క్యారెక్టర్ నాకు తెలుసు. పాపం పొట్టకూటి కోసం ఇట్లాంటి పనులు చేస్తారు తప్ప వేరే ఇంటెన్షనల్ ఏం చేయదు. ఏమో ఇక వీళ్ళు చూడు సత్య, వీళ్ళు కొన్ని రోజులు మస్తు మంచిగా ఉండే హీరో వీళ్ళని కొట్టుకొని మధ్యలో కామెడియన్ లాగింది పాపం. నేనైతే ఏం చేయలేదన్నా, నాకు క్లారిటీ ఉంది, అదే క్లారిటీ పైన స్టాండ్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఎనీ ప్రూఫ్స్ గానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా పెట్టండి. అంటే ఇప్పుడు అమ్మాయి చెప్పిన మాటల్లో నేను ఒక పాయింట్ అగ్రీ చేస్తున్నా, మీద పోయి ఇట్లా ఉన్నాడంటే అది నిజం. కాకపోతే ఉండి నేనేదో అమ్మాయిని కోరుకునే లేదు, సరదాగా మాత్రమే ఉన్నా. అదే నిజం, నేను చెప్పిందే నిజం అని నాకు తెలుసు కాబట్టి నేను ఇది చెప్తున్నాను. అమ్మాయి వర్షన్ కూడా తీసుకోండి, ప్రజలు ఏదంటే అది కింద కామెంట్ చేస్తారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ టాపిక్ మాట్లాడినప్పుడు తీసుకున్నావు అన్న. ఇంకా నా గురించి అడిగి నెక్స్ట్ పొలిటికల్ లో పోతున్నావా, ఎమ్మెల్యే అవుతావా, ఏమన్నా అవుతావేమని అంటే అమ్మాయి ఆ ఏమి తీసుకోలేదా? నేను జోక్ చేసిన, ఆ యాంగిల్ తీసుకుందా అసలు? అన్ని తీసుకున్నా అమ్మాయి. ఓకే, అంటే నేను ఈ ఒక్క యాంగిల్ చేస్తానని ముందే అనుకున్నా. సో గైస్, ఇవాళ అయితే మనం అయితే సక్సెస్ఫుల్ గా తేజ గారితో ఇంటర్వ్యూ అయితే చేసినాం అనమాట. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ చందు. థ్యాంక్ యూ గైస్. స్వాతి నాయుడు, యాంకర్ చందు వాళ్ళిద్దరూ ఒక గంట రూమ్ లో ఏం చేశారు మీరు కామెంట్ చేయండి. ఏం చేశారు అని మీరు అనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.